ఏమార్చి పార్లమెంట్లో గ్యాస్ క్యాన్లను తెచ్చిన దొండగలు శత్రు దుర్భేద్యమైన ఎట్లా తేగలిగారు. అలాగే పార్లమెంటుపై ఉగ్రదాడి ఘటనకి 22 ఏళ్ళు, అట్లాగే భవిష్యత్తులో జరగనివ్వంటూ ప్రభుత్వపు హామీ. పార్లమెంట్లో భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటాం. అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా హామీ. భద్రతా వైఫల్యంపై దర్యాప్తు జరిపించాలి. పాసులకు సంబంధించినటువంటి ఇప్పించిన ఎంపీపై చర్యలు తీసుకోవాలి, ప్రతిపక్షాల డిమాండ్. ఇకపోతే భక్తుల సొమ్ముతో చెత్త ఎత్తుతారా, తిరుపతిలో పారిశుధ్య పనులకు 100 కోట్లు ఎలా ఇస్తారు, తిరుమల తిరుపతి దేవస్థానం తీర్పు హైకోర్టు విస్మయం. దేవుడి సొమ్ము మళ్లించడానికి వీల్లేదని ఆదేశం. దేవుడికి కానుకల రూపంలో భక్తులు ఇచ్చిన సొమ్మును తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని పేర్కొంది. ఇది దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. పారిశుధ్య పనుల కోసం తిరుపతి నగరపాలక సంస్థ 50 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్తుంటే తాము 100 కోట్లు ఖర్చు చేయనున్నామని తిరుపతి దేవస్థానం చెప్పడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. తిరుపతి నగరంలో పారిశుధ్య నిర్వహణ బాధ్యత నగరపాలక సంస్థ అని పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును విడుదల చేయవద్దని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రహదారులు, కాలనీలు పారిశుధ్య పనులకు ఏటా సుమారు 100 కోట్ల మేర దేవస్థానం నిధులు వినియోగించేందుకు ఈవో ఆమోదం తెలపడానికి సవాల్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు భాజపా నేత జి భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిలువేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదన్నారు. తిరుపతిలో చెత్త సేకరణ, పారిశుధ్య పనుల నిర్వహణకు భక్తుల సొమ్ము కేటాయించడానికి ఈవో నిర్ణయించినట్టు కనిపిస్తోందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సీనియర్ న్యాయవాది పి రఘు వాదనలు వినిపిస్తూ తాము నిర్వహించే దేవాలయాల, ఆసుపత్రుల, పాఠశాలలు, భక్తుల వసతి గదుల్లో పారిశుధ్య పనుల కోసం 100 కోట్లతో టెండర్ పిలిచామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ అంత ఖర్చు అవుతుందని ఏ ప్రాతిపదిక నిర్ణయానికి వచ్చారని ప్రశ్నించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.